నిన్నైతే గొడవలు కట్టాము ఫ్రెండ్స్. నిన్నైతే మేము ఇది అయితే కట్టాము. ఇది సగం కొట్టి వెళ్ళిపోయినాము అన్నమాట. నిన్న వర్షం పడింది కాబట్టి సగం అయిపోయింది, లేకపోతే మొత్తం అయిపోతుంది ఫ్రెండ్స్. గొడవ అయితే నా మధ్యాహ్నం నుంచి అయితే వర్షం పడింది, బాగా పడింది వర్షం అయితే. లేకపోతే మొత్తం గొడవ మొత్తం అయిపోతుంది. వర్షం పడినందుకు మా మధ్య కొద్దిగా బ్రేక్ వచ్చింది అన్నమాట. మా సీనియర్ అయితే పొద్దున్నే అది గొడవ కట్టినాడు, 4 వరుసలు కట్టాడు పొద్దున్నే అని అనుకోకండి. కట్టి మళ్ళీ అది కట్టాలి. కొట్టినది అంత రాళ్ళు కొడతానా వాడు బేర్చాడు, నేను లేకపోతే అంత తుస్సేయుడు. పొద్దు నుంచి 1, 2, 3, 4 వరుసలు కట్టినాడు. 4 వరుసలు పొద్దున్న సాయంత్రం కూడా కట్టాడు చూడండి. ఇదైతే కట్టాము ఫ్రెండ్స్. పొద్దున్నే దీన్ని కట్టాము. మళ్ళీ ఆడబడుతుంది తొందరగా అయితే లెట్టింగ్ గుంత తొగినారన్నమాట పొద్దున్నే మనుషులు వచ్చి. అంటే దానికి ముందే మేము అంటే వాళ్ళు పొద్దున్న వచ్చి దొగిపోయినారంట వాళ్ళ గుంత. లేకపోతే అది వీడియో అని వస్తుంది మీకు, ఆ వీడియో పెట్టలేకపోతే తొగినది. అంటే మేము వచ్చేసేపు వాళ్ళు కొద్దిగా రుంచుకున్నారన్నమాట. అందుకే కొద్దిగా వీడియో తీసి షార్ట్ వీడియో పెట్టినామన్నమాట. పెద్ద వీడియో అయితే తీయలేకపోయినాము. వాళ్ళు పొద్దున్నే వచ్చి వెళ్ళిపోయారన్నమాట. ఇంకా వర్షం పడతాయని మొత్తం రాళ్ళన్నీ బాగా తొలి పెట్టాము. ఇంకా పర్లే, ఇంకా మొత్తం రాళ్ళు అయితే ఇంకా సరిపోతాయి గోడల కల్లా. ఇంకా ఈతలు అయితే ఇంకొక పరిశ్రమ మొత్తం కట్టాలి ఫ్రెండ్స్. ట్రాక్టర్ చూపిద్దాం. మళ్ళీ దాని లెవెల్ అయితే వెనకలా మొత్తం కట్టుకొని రావాలా. దీని లెవెల్ అయితే కట్టాలి ఫ్రెండ్స్. మళ్ళీ గోడలు మొత్తం అయితే దీని లెవెల్ కట్టాలా. అది ముందర చెప్పు కాబట్టి బాగా ఉండాలా. ఇది ఎటైనా కట్టవచ్చు. ఏమంటే ఆపుకోది మట్టి పొడి వేసినా కానీ బయటికి దొబ్బకుండా ఆపుకుండా అనమాట ఓన్లీ ఇది. అందుకని ఇది కట్టాలి ఫ్రెండ్స్. కూడా కొంతమంది ఊరికే బెడ్ వేసి దీని మీద ఏమన్నా బెడ్ వేసి పెడతారు. అట్లా చేయకూడదు ఎప్పుడు కానీ. అట్లా కింద నుండి అయితే గోడ కట్టాలి. కొద్దిగా అంటే గోడ కాపుకుంటుంది, బలం ఉంటుంది కొద్దిగా గోడకి ఎప్పుడు కానీ. అట్లా కట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా ఇల్లు మిద్దె కానీ ఎవరైనా కట్టిస్తే అట్లా కట్టుకోరు. ఇంకా లెట్రిన్ కూడా అయితే కట్టాను ఫ్రెండ్స్. అలా అది ఆ గోడ 2 కట్టేసి వర్షం ఏడబడుతుందని తొందరగా అయితే లెట్రిన్ కూడా స్వచ్ఛబద్ధత కట్టాను పొద్దు నుంచి. మా సీనియర్ రాళ్ళు కొట్టిస్తున్నాడు. ఏం టిప్రాలు కొట్టించాడు నాకైతే అసలు. మీరు రాళ్ళు కొట్టినా కొట్టి చేయని వచ్చింది ఫ్రెండ్స్. పని మోపుగా ఉంది ఫ్రెండ్స్. ఇంత రాళ్ళు గుంత లెట్రిన్ ఉందో చూడండి ఫ్రెండ్స్. కట్టినాము నేను కొడతా అంటే కొట్టి రాళ్ళు ఇస్తాను, వాడు బేరుస్తాడు. కష్టం ఎటువంటి కష్టం అనుకోండి లావలా పెద్దలు ఫ్రెండ్స్. ఒక కష్టం కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా సీనియర్ కోసం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే మేము పొద్దున కట్టిన గుంత అన్నమాట. ఆడ వర్షం పడుతుందని తొందరగా స్వచ్ఛబద్ధతగా కట్టామన్నమాట. మా సీనియర్ రాళ్ళు తొందరగా కొట్టించాడు. నేను తొందరగా బెడ్స్ ఫ్రెండ్స్. గుర్తు ఇది అంత బెడ్స్ అంత అయింది. ఇది రాళ్ళు మామ చూడు మామ, రాళ్ళు మామ, ఎంత రాళ్ళు పెడుతున్నాడు మా మంచి సీనియర్. బేడ్సి చేతులు నొప్పి వస్తున్నాయంట. కష్టం అటువంటిది రా. రాళ్ళు చూడరా. అవునా, కష్టపడాలన్నా వెళ్తాం. చూడరా ఎటువంటి పని చేస్తా. పని చేసి నేను వస్తున్నాయంట. ఇక్కడ వస్తున్నాయి గ్యాస్ పని చేసి అయితే అట్లా ఉంది వర్క్ అయితే మాది. ఇది బేస్ పడడం ఉన్న కాడికి మొత్తం అయితే కష్టమనే పని మనకి ఎప్పుడు కానీ. బేస్ పడడం పైనుంచి అయితే ఇంకా పర్లేదు, ఇంకా మొత్తం ఇటుకల పార్లు కాబట్టి అంత కష్టం ఉండదు. ఎందుకంటే ఇటుకలు అంతా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే బిరి పెట్టుకొని పోవచ్చు ఇటుకలు. ఇది ఒక్కొక్క గద్ద అంటే ఒక్కొక్క గద్ద 30-40 వేలు ఉంటుంది ఒక గద్దె. అవునా చెప్పన్నా? 20 వేలు 30 వేలు ఉంటుంది. ఎక్కడ ఎత్తాలి కదా మనం, ఎత్తి పెట్టాలి కదా గోడకి, మళ్ళీ పెట్టాలా. అందుకనేసి ఇది రాళ్ళ పని అంతా మొత్తం బరువు పని, రాళ్ళ పని. దీంట్లో దెబ్బలు కానీ అట్టే తగులుతాయి ఫ్రెండ్స్. దీంట్లో ఒక చిన్న దెబ్బ తగిలినా రక్తం కారిపోతుంటుంది. ఇప్పటికీ ఈ పని స్టార్ట్ చేసిన ఒక 4 దెబ్బలు తగిలినాయి నాకైతే. రక్తం పోతూనే ఉంది. దాన్ని ఒత్తి పడుతూనే పోదు. మా సీనియర్కి ఒక దెబ్బ తగలే ఇప్పటికైతే. అట్లా చేస్తాడు సీనియర్ మా పని. గుంతలు దిగుతారన్నా మెల్లిగా. 1 గంటలో గుంత అయితే కట్టిస్తాను ఫ్రెండ్స్ నేనైతే. అసలు 1 గంటలోనే మళ్ళీ అంటే మా సీనియర్ రాళ్ళు కొట్టించాడు కాబట్టి 1 గంటలో కట్టిస్తున్నాను. లేకపోతే కాకపోతే అసలు మా సీనియర్ అంటే టకటకని కొట్టి రాళ్ళు కొట్టి పెట్టా. అదేండి మా సీనియర్ కూడా నేనే రాళ్ళు కొట్టించాను. గద్దెలు కొడతానా వాడు పెడతాడు. మా మనిషి ఇంకొక మనిషి ఉంటాడు, ఆయన మోసి ఇస్తాడు. ఆ చిన్న కడతా జయ నువ్వు తీసుకురన్నా. రాళ్ళు పెడతాడు సిక్కిచన్న రుంచా పాప గుంతకు బాగా దగ్గర నా హైట్ ఉంది. ఇంకా కొద్దిగా బుడిపోయింది లోపలికి. ఇంకా అది ఈ గడ్డ మొత్తం పడి లోపలికి అయితే బుడిపోయింది అనమాట మట్టి.
నేను దాదాపు అడుగు మీద 2 అడుగుల మీద పొడిపోయింది మట్టి దాన్ని రాలే అనుకున్నా గడ్డ లెవెల్ పెట్టినా కానీ మనకి వాన పడినా కానీ గుంత నిండిపోతుంది ఫ్రెండ్స్ అట్లా. ఎందుకంటే ఇప్పుడు వాన పడింది అనుకో మొత్తం అయితే నిండిపోతుంది. వాన పడితే మొత్తం మొత్తం నీళ్ళంతా నిండిపోతాయి. అందుకని చూడు మామా సచ్చ పడుతుంది కడుతున్నాం. మా రెండో మేస్త్రి ఆయననే టోపీ మేస్త్రి ఆయన రెండో మేస్త్రి. మా రెండో సీనియర్ మా మూడో సీనియర్. ఇట్లా కట్టాలి కట్టుకున్నావు వాళ్ళకి చేత ఇట్లా కట్టాలా ఫ్రెండ్స్ గుంత ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ రాళ్ళతో కట్టాలా. ఎంత పని ఉంది ఇది మామా ఇట్లా చూడు మామా మాట. ఇట్లాంటి గద్దెలు కట్టాలంటే చేతుల్లో మంచి బలం ఉండాలి. తిని ఊరికి పొట్టినాయలు వచ్చి కట్టడానికి కాదు ఫ్రెండ్స్ ఇది. ఇట్లాంటి గద్దెలు కట్టాలంటే చేతిలో బలం ఉండాలా. ఇప్పుడే కట్టి చేతులు వస్తున్నాయి. చేతులు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదైతే. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఆ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కానీ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చిన్న వద్దామా రెడ్డి దాలో